ఒక పాత హాస్పిటల్లోని ఐసోలేషన్ వార్డులో ఒక యువతి అనుకోని ప్రమాదంలో మరణించింది. ఆత్మకు శాంతి దొరకలేదు. అప్పటి నుంచి ఆ వార్డులో విధులు చేసే నర్సులను తరిమేస్తూ, రాత్రివేళ భయానక శబ్దాలు చేస్తూ కనిపించేది. చాలా నర్సులు ఆ వార్డులో పని చేయడానికి భయపడ్డారు. ఒకరోజు కొత్తగా నియమించబడిన నర్సు శిల్ప ఆ వార్డుకు పంపబడింది. మొదట ఆమె ధైర్యంగా గదిలోకి అడుగుపెట్టింది. కానీ లోపలికి వెళ్లిన క్షణంలోనే గది వాతావరణం మారిపోయింది. చల్లని గాలి వీస్తూ లైట్లు తళతళమంటూ ఆరిపోయాయి. శిల్ప కళ్ళు అలవాటు పడినప్పుడు చూసింది ఏమిటంటే, బెడ్లపై పేషెంట్లు కాకుండా నల్లటి కళ్లతో, పొడవాటి జుట్టుతో, కదిలే నీడలతో నిండిన దెయ్యాలు కూర్చుని ఉన్నాయి. ఆ దెయ్యాలు ఒక్కసారిగా నవ్వుతూ, "ఇక్కడికి వచ్చిందా కొత్త నర్సా? నువ్వు కూడా ఇక్కడే మాతోనే ఉండాలి" అని గంభీర స్వరంలో అరిచాయి. శిల్ప గుండె ఆగిపోయేంత భయంతో తడబడింది. వెంటనే గది నుంచి బయటికి పరుగెత్తింది. కానీ తలుపు మూసుకుపోయి తాళం వేసినట్టుగా ఉంది. ఆ రాత్రి శిల్ప తిరిగి బయటకు రాలేదు. మరుసటి రోజు ఉదయం, ఆ వార్డులో ఒక ఖాళీ బెడ్ మీద ఆమె నర్సు డ్రెస్ నీట్లీ వేసి ఉంది. అప్పటి నుంచి ఆ వార్డులో పేషెంట్ల స్థానంలో ఒక కొత్త దెయ్యం కూడా చేరింది.